పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సీఎం చంద్రబాబు ముగ్గురు పిల్లల కామెంట్స్ పై విమర్శలు కురిపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ముగ్గురు పిల్లలను కంటే 25,000 ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీ బోడి 25,000 కోసం ముగ్గురు బిడ్డలను కనాలా అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు బిడ్డలను సాకడం ఎంత కష్టమో చంద్రబాబుకు తెలుసా అంటూ కామెంట్ చేశారు షర్మిల. చింతామోహన్ సైతం విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్ ఒక్కొక్కరినే కానీ జనాన్ని మాత్రం ముగ్గురిని కనమంటున్నారంటూ మండిపడ్డారు. సైలెన్స్ టాక్ బ్రేక్ సైలెన్స్ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం, కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో. ఆ స్టేజ్కి వస్తున్న ఆ దిశ. అసలు మన రాష్ట్రం ఎంత దయనీయ స్థితిలో ఉంది అంటే పక్క రాష్ట్రాలందరికీ అన్నిటికీ రాజధానీలు ఉన్నాయా? బెంగళూరు, చెన్నై, ముంబై అన్నిటికీ అన్నీ ఉన్నాయి. కానీ మనకేముంది? చేతిలో చిప్ ఉంది. కనీసం ఒక రాజధాని కూడా లేదు. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు, లేకపోతే ఆటో డ్రైవర్లు గానో గిగ్ వర్కర్లు గానో పనిచేస్తున్నారు. ఎవరు పట్టించుకుంటున్నారు? బిడ్డలకు భరోసా లేదు. పైగా చంద్రబాబు గారు అంటారు ఇప్పుడు ఇద్దరు బిడ్డలు సరిపోరట, ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని కనాలట. ఉన్న బిడ్డలకే దిక్కులేదు, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురిని కడాలట. అట్లా కన్న వాళ్ళకి ఈయన 25,000 రూపాయలు ఇస్తాడట. ఈయన ఇచ్చే బోర్డు 25,000 రూపాయల కోసం మీరు బిడ్డల్ని కనాలట. ఇప్పటికే ఆరోగ్యశ్రీకి చంద్రబాబు గారు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు 6,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఇప్పటికే కరెంటు ఛార్జీలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో మీ మీద 15,000 కోట్ల రూపాయలు వేశాడు. ఇదంతా సరిపోలేదు, ఇప్పుడు ఈ బిడ్డలు సరిపోరట, మళ్ళీ బిడ్డలను కనాలట, మీకు దానికి 25,000 ఇస్తారట. ఒకసారి ఆలోచన చేసుకోండి, పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటి చెప్తాడు, ఇంకోటి చేస్తాడు. ఆయన చేయడం దాన్ని మాత్రమే చెప్తుంటాడు. నిన్ననే మనం అసెంబ్లీలో చూసాం, అమరావతిలో ఒక్కొక్కరిని ముగ్గురు బిడ్డలు పుట్టించమంటాడు. నువ్వు ఎంతమంది బిడ్డలు పుట్టించావు చంద్రబాబు నాయుడు? నీ తెలివి మాకు కూడా ఉంది కదా. నువ్వేమో ఒక బిడ్డను పుట్టించి మిగిలిన వాళ్ళందరినీ జనాభా పెంచాల, ముగ్గురిని పెంచమంటావు. ఏమయ్యా నువ్వు చెప్పేదానికి కొంచెం ఉండాలయా? ఆలోచించి చెప్పవా చంద్రబాబు నాయుడు. నువ్వు ముగ్గురు బిడ్డలు పుట్టించి ముగ్గురిని పుట్టించమంటే ఓకే, వింటాం మేమందరం. నువ్వేమో ఒకే ఒక బిడ్డని ఏమో లోకేష్ తర్వాత ఇంకెవరు బిడ్డలు పుట్టించలేకపోయినావా? పుట్టించి నువ్వు చెప్తుండాలా? ఏం చెప్తున్నావో, నువ్వు ఏం చెప్తావో, ఏం చేస్తావో ఊరికి అర్థం కావటం లేదు. మరి మీ బిడ్డ లోకేష్ అన్నా ముగ్గురు బిడ్డలు పుట్టించి అయ్యా మీరు కూడా ముగ్గురు బిడ్డలు పుట్టించండి అని అంటే బాగుంటాం. అట్టలేదే, నీ బిడ్డ కూడా ఒకే బిడ్డను కానీ మిగిలిన వాళ్ళందరినీ నాయుడుపేటలో ఉన్న వాళ్ళు ముగ్గురు బిడ్డలు పుట్టించమంటే అంటాయా స్వామి? ఏది నువ్వు మాట్లాడేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి, చేస్తుండేది ఏంటి? నీకు ఏందో నాకైతే అర్థం కావట్లే నీ సమస్య. అసలు మన ఇక చంద్రబాబు చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి కామెంట్స్ మీద విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అర్జున్ అందిస్తారు. అర్జున్, ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ ఆ సందర్భం కావచ్చు, లేకపోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేశారు అని టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇతర పార్టీల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు, ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు, పైగా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అర్జున్, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఏ విధంగా ఉండబోతుంది? మురళి, అంటే సాధారణంగా ఇప్పుడు జనాభా తగ్గుతోంది, ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది అనే దానికి సంబంధించి మనం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ మారిన ఆహార అలవాట్లు, లేదంటే ఖర్చులు పెరిగిపోవడం, లేదంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు, ఇవన్నీ కూడా కొంత ఆడవాళ్ళ సమస్యలు, ముఖ్యంగా మగవాళ్ళలో ఊబకాయం వంటి సమస్యల వల్ల ఈ ఫెర్టిలిటీ రేట్ అనేది భారీగా తగ్గిపోతుంది. దీన్ని పెంచేందుకు కొంత అటు కొన్ని దేశాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. జపాన్ సహా కొన్ని దేశాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే మాట మనం వింటూనే ఉన్నాం.
అయితే దీనికి సంబంధించి అంటే ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళకు పెద్దగా ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు జపాన్ లో ఉన్న వాళ్ళు 3 పిల్లలు 4 పిల్లలు కంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మన భారతదేశం విషయానికి వస్తే మాత్రం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కానీ వీటన్నిటికి సంబంధించి మనం కనుక చూస్తే పరిస్థితులు ఇక్కడ 3 పిల్లలు కానీ పెంచడానికి అనేది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు ఒక పిల్లాడిని పెంచి చదివించాలంటే లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితుంది. ఎల్కేజీ నుంచి 3 లక్షలు 4 లక్షల ఫీజులు. అదే విధంగా ఇప్పుడు కొంత మధ్యతరగతి ప్రజలైనా సరే ఈ పిల్లల విషయంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అందుకే జింక్స్ కప్పులు అనేది పెరిగిపోతున్నారు అనే దానికి సంబంధించి మనం ఈ మధ్యకాలం అనే కథనాలు కూడా చూసాం. చాలా వరకు ఐటీ ఉద్యోగులు కానీ లేదంటే ఇట్లా చాలా మంది అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు. ఈ ఖర్చులు కానీ లేదంటే తర్వాత పరిణామాలు అంటే ఇప్పుడు 3 పిల్లలు కనడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఆడపిల్లలు పుడతా 3 ఆడపిల్లలకి పెళ్లి చేసేసరికి ఆ తల్లిదండ్రుల జీవితం అయిపోతుంది. దానికి సంబంధించి వాళ్ళు అంటే ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. పిల్లలు కావాలి, కాకపోతే 3 పిల్లలు అనేది కరెక్ట్ కాదు. కనీసం ఒక 2 అన్నా కానీ దానికి ఎంతకంటే ఖర్చు తగ్గుతుంది, లేదంటే ఒకరన్నా కానీ ఖర్చు తగ్గుతుంది. అయితే ఇక్కడ చంద్రబాబు మీద విమర్శలు రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే కొంత ఇప్పుడు చంద్రబాబుకి ఒకరే ఉన్నారు. చంద్రబాబు టైంలో దీనికి సంబంధించి పిల్లలు తగ్గుతున్న దానికి సంబంధించి ఆందోళన లేదు కాబట్టి అది పెద్దగా విషయం కాదు. కానీ ఇక లోకేష్ తర్వాత నుంచి కూడా కొంత దీనికి సంబంధించి చర్చ అయితే ఇటు ఎక్కువగా జరుగుతూ వస్తుంది. అంటే అప్పటి నుంచే లోకేష్కి ఎప్పుడైతే లోకేష్ బ్రహ్మణి దంపతులకు ఎప్పుడైతే దేవాంశ్ పుట్టాడో తర్వాత నుంచి కూడా కొంత క్రమంగా సమాజంలో మార్పు రావడం, ఆహారపు అలవాట్లు కానీ ఇవన్నీ కూడా కొంత ఈ ఫెర్టిలిటీ రేట్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అంటే పిల్లల్ని పెంచుకోవాలి, ప్రతి ఒక్కరూ పిల్లల్ని కనాలి అనేది నినాదం అయితే కరెక్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే జింక్స్ అనేవాళ్ళు చాలా వరకు కూడా ఆదాయం ఉన్న వాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేయడానికో లేదంటే ఇప్పుడు వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఉంటే అడ్డంగా ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు చాలా వరకు కూడా సిటీల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి పిల్లల్లో పెంచడం అనేది చాలా కష్టతరంగా మారినటువంటి విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కడో ఊర్లో ఉంటారు, లేదా తల్లిదండ్రులతో విభేదాలు వచ్చి ప్రేమ వివాహాలు చేసుకుని మనకు పిల్లలు వద్దు, నీకు నువ్వు నాకు నేను అని చెప్పేసి ఇట్లా ఎవరికి వాళ్ళు బతికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు పిల్లలను నెగ్లెక్ట్ చేయొద్దు, పిల్లల విషయంలో తక్కువ అంచనా వేయొద్దు. పిల్లలకు సంబంధించి మీరు ఒక అవగాహన పెంచుకోండి. మీకు అంటే మనం అసలు ఈ భూమి మీద వచ్చింది మన సంపదన అంటే డబ్బులు పెంచడానికో లేదంటే ఇంకోటి కాదు, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మన అంటే మానవ సంపదనకి ప్రతి జాతి కూడా కోతైనా కుక్కైనా పిల్లైనా సరే వాళ్ళ సృష్టి ధర్మం ఏంటి అని అంటే తమ సంతానాన్ని పెంచుకోవటం, తమ జాతిని కాపాడుకోవటం. ఇప్పుడు ఎవరు మనుషులైనా సరే అదే చేయాలి. మనుషుల ప్రధాన ఉద్దేశం కూడా అదే, పుట్టిన దానికి ప్రధాన కారణం అదేననేది చాలా మంది నిపుణులు కూడా చెప్పే మాట. కాబట్టి దీనికి సంబంధించి అంతేగాని 3 పిల్లలు కానండి 4 పిల్లలు కానండి అనేది ఆ కాన్సెప్ట్ ప్రతిపక్షాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి లేకపోతే ఫ్యాక్టరీస్ కావచ్చు లేకపోతే పెట్టుబడుల అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించి తర్వాత ఫ్యామిలీ విషయానికి వస్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. తగినటువంటి అవకాశాలు మీరు కల్పించి ప్రస్తుతం ఉన్న యువతని సంతోషపెట్టి మీరు ఈ కామెంట్స్ చేసినా కానీ వారు ఎంతో కొంత హోప్ తోటి మీరు చెప్పినటువంటి అంశానికి సంబంధించి ఆలోచిస్తారనేది కదా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉందా అంటే క్వశ్చన్ మార్క్. ఇది కూడా కరెక్ట్. ఎందుకంటే ఉపాధి అవకాశాలు ఫర్ ఎగ్జాంపుల్ మురళి ఇప్పుడు ₹1,00,000 సంపాదించినప్పుడు సిటీలో ఉండి ₹1,00,000, విజయవాడలో ఉండి ₹1,00,000, హైదరాబాద్ సంగతి కూడా కాదు, విజయవాడలో ఉండి మనం ₹1,00,000 సంపాదిస్తున్నాం అనుకుందాం. భార్య ఖాళీగా ఉండి భర్త ₹1,00,000 సంపాదిస్తున్నాడు అంటే నెలకు 25,000-30,000 ఇంట్లో అంటే ఇంటి అద్దె కట్టడానికి కనీసం 20,000 అవుతుంది. ఇంకొక 20,000 ఉండడానికి ఖర్చులు అవుతుంది. మళ్ళీ పెట్రోలు ఇవన్నీ కూడా అదనమే, నెట్ బిల్లులు కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా అదనపు ఖర్చులు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి హోమ్ లోన్ కట్టడమో లేదంటే ఇంకోటో ఇంటి దగ్గర తల్లిదండ్రులు చూసుకోవటం ఇవన్నీ కూడా చాలా వరకు భారం అయిపోతుంది. ఆదాయం పెంచే మార్గాలు అనేది ప్రభుత్వాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కంపెనీలు తీసుకురావాలి, కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు ఏదన్నా చిన్న కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి రాయితీలు జిఎస్టీ రిఫండ్ కానీ ఏదో ఒక రాయితీలు ప్రభుత్వాలు ఇస్తూ ఉండాలి. అంతేగాని సంక్షేమ కార్యక్రమాలు ఎంతసేపు దృష్టి పెట్టి వాటి మీద అంటే వాటిని ప్రజలకు పనిచేసి అలాగే ఉపాధి అవకాశాల మీద దృష్టి లేకుండా ఎంతసేపు కూడా అప్పు తీసుకొచ్చి కట్టేయడం, లేదా లిక్కర్ ధరలు పెంచేయడం ఇవన్నీ కూడా లేదంటే నిత్యావసర సరుకులు పెంచేయడం ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి. వీటి కారణంగానే అసలు జనాభాలు కొంత పిల్లల విషయంలో భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 3 పిల్లల్ని కనడం అనే వాదన అయితే కరెక్ట్ కాదంట. నేను కనీసం 1 లేదా 2 అనేది పెంచుకుంటే దానివల్ల సమాజం ఇప్పుడు మనకు వాస్తవానికి భారతదేశానికి జనాభానే బలమైంది. మనం ఇంత ఆర్థిక వ్యవస్థ మనకి ఇంత బలంగా ఉండటానికి లేదంటే ప్రపంచ దేశాలు మన వైపు చూడటానికి ఆ జనాభానే కారణమైంది. ఇప్పుడు చైనా అయినా మనమైనా సరే. కాబట్టి దీనికి సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి కొంత దీని ఆందోళన అయితే ఉంటుంది. జనాభా తగ్గిపోతే రేపు వద్దని పరిస్థితి ఏంటి? మనకి ఇప్పుడు మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ విమానాశ్రయాలు కానీ పోర్టులు కానీ
లేదంటే ఇతరత్ర టెక్నాలజీతో కూడుకున్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా మనం కల్పించినప్పుడు మనుషులు లేకపోతే ఏం జరుగుతుందనే ఆందోళన కూడా చాలా మందిలో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారికి అంటే కనీస వేతనాలు కానీ లేదంటే వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాలు అందించడం కానీ ఏదో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎస్సీ పారిశ్రామికవేత్తలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తమకు రాయితీలు రావట్లేదని ధర్నాలు చేశారు. ధర్నాలు చేసినప్పుడు మరి అలాంటి వారికి అవకాశం, ఇప్పుడు అందులో ఎవరన్నా ఒక యువ దంపతులు ఒక కంపెనీ స్థాపించి వాళ్ళకి జిఎస్టీ రాలేదు, దానివల్ల వాళ్ళు అప్పులు పాలైపోయారు. ఇప్పుడు వాళ్ళ అప్పులు తీర్చుకోవాలా, పిల్లల్ని పెంచి పోషించాలా, ఇది కూడా అత్యంత కీలకమైనటువంటి అంశం కదా. కాబట్టి దీని అన్నిటికీ సంబంధించి ఉపాధి అవకాశాలు పెంచాలి, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు ఉండాలి. ఇచ్చే 25,000 దేనికి సరిపోతాయి? 25,000 సంవత్సరానికి 25,000 ఇస్తారు, నెలకి 25,000 ఇవ్వరు కదా, సంవత్సరానికి 25,000 ఇస్తారు. సంవత్సరానికి 25,000 ఇచ్చినప్పుడు 25,000 దేనికి వస్తాయి ఖర్చులు? పిల్లలకి సైకిల్ కొనాలంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలంటే సైకిల్ కొనాలంటే ఎంత, లేదంటే కాలేజ్ వ్యాన్ ఫీజు కట్టాలంటే ఎంత, లేదంటే పిల్లలకి ఏదన్నా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఎంత ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అది చాలా మంది పెళ్ళే వద్దు అనుకుంటున్నటువంటి టైంలో, ఈ ఖర్చులకు భయపడిపోయి పెళ్ళొద్దు అనుకున్న టైంలో 3 పిల్లలు కానండి 4 పిల్లలు, ఈ వాదనలు అనేవి కూడా ఇట్లా ప్రతిపక్షాలకు విమర్శలకు అవకాశం ఇవ్వటం అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఈ రాజకీయ డబ్బున్న వాడికైతే పిల్లలను 10 మందిని కన్నా పెద్ద ప్రాబ్లమే ఉండదు, వాళ్ళు పెంచి పోషించుకుంటారు కాబట్టి పెద్ద సమస్య ఉండదు. వాళ్ళకి కావాలంటే ఒక 50 కోట్లు ఆస్తున్నవాడు తల ఒక 5 కోట్లు ఇస్తాడు, 5 కానీ అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇట్లా లేనివాడు రోజు కూలికి వెళ్ళేవాడు 3-4 కనాలి అని అంటే అది ఎంత భారమైనటువంటి విషయం అనేది కూడా కొంత ఈ పాలకులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అర్జున్. ఇక సీఎం చంద్రబాబు 3 పిల్లల కామెంట్స్పై విమర్శలు కురిపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. 3 పిల్లలను కంటే 25,000 ఇస్తామంటూ చంద్రబాబు ప్రకటించారు. సీఎం చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా అన్ని పార్టీల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీ బోర్డు 25,000 కోసం 3 బిడ్డలను కనాలా అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. మధ్యతరగతి కుటుంబంలో 3 బిడ్డలను సాధడం ఎంత కష్టమో చంద్రబాబుకు తెలుసా అంటూ ప్రశ్నించారు షర్మిల. ఇటు చింతామోహన్ సైతం విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లోకేష్ ఒక్కొక్కరినే కానీ జనాన్ని మాత్రం 3 కనమంటున్నారంటూ మండిపడ్డారు.